మా ఫాదర్ పేరు మర్రి బుచ్చయ్య. నేను ఆయన వాళ్ళ అబ్బాయిని. నేను వరంగల్ నుండి వచ్చాను. మా ఫాదర్ యాక్చువల్గా ఏజ్ వచ్చేసి 80 years ఉంటాడు. ఆయన బేసికలీ బీపీ, షుగర్ ప్లస్ హార్ట్ ప్రాబ్లం ఉంది కొంచెం, ప్లస్ CKD అంటే కిడ్నీ డిసీజ్ కొంచెం. November 5th రోజు ఇంట్లో కాలు జారి కొంచెం షుగర్ డౌన్ అయ్యి పడిపోయాడు. దాంతో ఫ్రాక్చర్ అయింది లెఫ్ట్ ఫీమర్, హెడ్ ఆఫ్ ద ఫీమర్. సో హెడ్ ఆఫ్ ద ఫీమర్, నెక్ ఆఫ్ ద ఫీమర్ ఫ్రాక్చర్ అయింది. సో కేర్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2006లో మా ఫాదర్కు హార్ట్ స్ట్రోక్ అట్లా వచ్చింది. సో అప్పుడు మా అన్నయ్య డాక్టరు, వాళ్ళ ఫ్రెండ్ ఆర్ శ్రీనివాస్ అని హన్మకొండలో కార్డియాలజిస్ట్. సో ఆయన శాస్త్రి ఇద్దరు సోమరాజ్ సార్ దగ్గర చేసిన వర్క్ చేసినప్పుడు తను సజెస్ట్ చేసిండు. సో మేము కేర్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కేర్ ఫర్ కార్డియాలజీ మెయిన్ త్రూఅవుట్ ద ఏపీ ఐ థింక్. సో బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఏంటంటే 2006లో హోప్లెస్ అన్నారు, 1% హోప్స్ అన్నారు. అలాంటిది శాస్త్రి సార్ తీసుకొచ్చిన కేర్ తీసుకొచ్చిన తర్వాత సో 100% కవర్ అయ్యాడు. బట్ ఏంటంటే అప్పటి మాకు హోప్స్ అన్నట్టుగా 100% హోప్స్, అది మనస్ఫూర్తిగా చెప్తున్నాం. విజిట్ చేస్తుంటాము, ఓపీగా వెళ్ళిపోతుంటాం, మెడిసిన్ వాడుతాం కంటిన్యూస్గా. బీపీ, షుగర్ నార్మల్ ఉంటుంది జనరల్గా. బట్ ఏంటంటే ఇక ఆ రోజు షుగర్ డౌన్ అయ్యి పడిపోయాడు. సో మళ్ళీ తీసుకొచ్చాం. అప్పుడు ఏంటంటే సార్ ఏమనంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి 80 years, బీపీ, షుగరు ప్లస్ ఆల్రెడీ హార్ట్ బాగా వీక్ అయిపోయింది. సో దాంతో ఏమైందంటే చాలా కష్టం, సర్జరీ చేస్తున్నారు. సో 60% ఛాన్సెస్, 40% ఓప్లేస్ అన్నారు. సార్ చేస్తాము, మ్యాక్సిమం సక్సెస్ అయ్యేటట్టు చేస్తాము, చిన్న చిన్న విషయాలు కూడా కేరింగ్ తీసుకుంటాము అని చెప్పన్నారు. అంటే సార్ అదే లెవెల్లో మేము ఫర్దర్గా ప్రొసీడ్ కామన్నాం. మా ఇంట్లో అయిన తర్వాత జాషువా సారును ఆనంద్ బాబు సార్తో మాట్లాడినాం. సో వాళ్ళు కూడా బాగా పర్సనల్ కేర్ తీసుకొని చేస్తాము అని చెప్పన్నారు. సో చేశారు. November 13th రోజు సర్జరీ అయింది. తర్వాత ఇక స్లోలీ రికవర్ అవుతున్నాడు. బట్ ఏంటంటే ఈ కండిషన్లో చాలా కష్టం అసలు సర్జరీ సక్సెస్ కావడం. బట్ అయినా కూడా అయింది, సక్సెస్ అయింది. సో మాకు హ్యాపీ. సో ఎమర్జెన్సీలో వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకున్నారు. తీసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ కొంత స్టార్ట్ చేసిండు. అప్పుడు యూరిన్ అవుట్పుట్ కూడా లేకుండే ఆ రోజు, పడ్డ రోజు. సో ఆ రోజు యూరిన్ వచ్చేసింది, మిగతా బీపీ, షుగర్ అంతా నార్మల్ వచ్చేసినాయి. ఫెసిలిటీస్ అయితే 100% చాలా బాగున్నాయి, మాకు బాగా నచ్చినాయి. పర్సనల్ కేర్ బాగా పేషెంట్ సిస్టర్స్, నర్సింగ్ సైడ్ అయినా, ఆయామ్మలు అయినా, బాయ్స్ అయినా, వార్డ్ బాయ్స్, తర్వాత డాక్టర్ రౌండ్స్, న్యూట్రిషనిస్ట్ ముఖ్యంగా ప్రతిదీ 100% బెస్ట్, నాట్ బెటర్, బెస్ట్. ఇంతకుముందు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తగ్గిందేమో అనుకున్నాను, బట్ ఏమాత్రం తగ్గలేదు సార్. నాకు కొంచెం డౌట్ ఉండే తగ్గింది. చాలా హాస్పిటల్స్ వచ్చేసినాయి కదా, కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు బెస్ట్ 2006 ఎట్లా ఉంది ఇప్పుడు అట్లనే ఉంది. ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ, అప్పటికంటే ఇంకా మంచిగా అయింది. ఒకటి ఏంటంటే ఎలాంటి కండిషన్స్ అయినా కూడా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో, ఎలాంటి రిస్కీ ఫ్యాక్టర్స్ అయినా కూడా ఏ హాస్పిటల్స్ అయినా కూడా కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కటి బెస్ట్ ఉంటుంది, కొన్ని మామూలుగా ఉంటాయి ఫెసిలిటీస్. అంటే లైక్ వేరే డాక్టర్స్ ఇక్కడికి వస్తే ఏంటంటే అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఈజ్ దేర్ ఇన్ కేర్ హాస్పిటల్. ఇక ఇక్కడ మీరు వచ్చిందంటే అన్నీ వదిలేసి అన్ని నమ్మకం 100% బాగా అవుతాడు పేషెంట్. అది మీరు పూర్తి నమ్మకం పెట్టుకొని రండి.